అవని, ఏంటండి? ఇదిగో జ్యూస్ తీసుకో. అమ్మో, మళ్ళీ జ్యూసా? నేను జ్యూస్ తాగి గంట కూడా అయితలేదు, అంతలోపే మళ్ళీ తెచ్చినారు. నా వల్ల కాదు, మీరే తాగండి. అట్లా అంటే ఎట్లా? నీకోసమే తెచ్చిన. తాగి గంట సేపు అయింది. ఏం కాదు, ఇది కూడా తాగు. మీరేమన్నా అనుకోండి, నేను తాగను. ఏదో కర్మగాలి ఒక్కసారి పడిపోయిన కళ్ళు తిరిగి, దానికి గ్యాప్ లేకుండా ఏదో ఒకటి తెస్తూనే ఉన్నారు. నాది కడుపు అనుకున్నారా, చెరువు అనుకున్నారా? నేనేం అనుకోలేను కానీ ఫస్ట్ జ్యూస్ తీసుకో. నువ్వు ముందరనే నీరసంగా ఉన్నావు. జ్యూస్ ఎక్కువ తాగితే నీరసం తగ్గుతుంది. అందుకు నీకోసం తెచ్చిన. తీసుకో. ఏవండి చెప్పేది మీకే, నాకేం వద్దు. ఈ జ్యూస్ తాగడం నా వల్ల కాదు. ఇట్లా ఉంటే కష్టం అవని. నేనైతే గంటకి 10 సార్లైనా తాగుతా జ్యూసు. నీలాగా మారం చెయ్యను. అయితే నా బదులు మీరే తాగండి. కళ్ళు తిరిగి ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది నేనే మరి. లేకపోతే తెచ్చింది నీకోసం అయితే నేను తాగాలంట. అమ్మా, ఇది బాగుంది. ఇంకేం మాట్లాడకుండా తీసుకో. ప్లీజ్ అండి, ఇది ఒక్కసారి వదిలేయండి. కావాలంటే కొంచెం ఉండి తాగుతా. అంత సీన్ లేదు. ఇప్పుడే తాగు. కొంచెం ఉన్నాక మళ్ళీ గ్లాస్ జ్యూస్ ఇస్తా. అమ్మో, మళ్ళీనా? జ్యూస్లు ఇచ్చి నన్ను చంపేస్తట్టున్నారు. నాకైతే వద్దు. అయితే ఇప్పుడు తీసుకో. మళ్ళీ ఇయ్యనులే. నిజమే కదా, ఇదొక్కసారి తాగుతా, ఇంక మళ్ళీ ఇవ్వకూడదు. సరేలే. ఇవ్వండి. జ్యూస్ తాగినా కదా, ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీ. మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి ఇవ్వకూడదు. అట్లంటే ఎట్లా అని? నువ్వు నిద్రపోయే లోపు ఇంకా 3 గ్లాసుల జ్యూస్ తాగాలి. అంత షాక్ అవ్వద్దు, జస్ట్ జోక్ చేసిన. అమ్మయ్యా, ఇంకోసారి కళ్ళు తిరిగి ఎప్పుడు పడిపోకూడదు. ఇప్పుడు బుద్ధొచ్చింది నీకు. అవునవని, ఇంత టైం అయింది, మీ అన్నయ్య ఇంకా వచ్చలేడు. అదే నాకు కూడా అర్థమైతలేదు. మా అన్నయ్య సాయంత్రం 5 గంటలకే వస్తాడని చెప్పినావు. ఇప్పుడు 7 అవుతుంది, ఇంకా వచ్చలేడు. అప్పుడప్పుడు ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది, అందుకే లేట్ అయిందేమో. అవునా, సరేలే అవని. నేను నా ఫ్రెండ్తో కొంచెం ఫోన్ మాట్లాడొస్తా. సరే. ఈయన ఎప్పుడు నేనే పెద్ద మొండిదాన్ని అంటాడు. పైకి కనబడడు గాని నాకంటే పెద్ద మొండోడు. నన్ను జ్యూస్ తాగిచ్చే వరకు ఇడిచిపెట్టలేడు. హలో కిరణ్. పల్లవి, ఏం చేస్తున్నావు? మీ బావ ఇంట్లో లేడు కదా? లేడు. అమ్మయ్యా, మీ బావ ఉన్నాడని పొద్దున సరిగ్గా మాట్లాడలేవు నాతోని. అందుకు ఇప్పుడు ఫోన్ చేసిన. సరేలే, ఏంది సంగతులు? మీ అత్తింట్లో మర్యాదలు ఎట్లున్నాయి? ఊకెందుకు వచ్చిన గొడవ? నేనేమన్నా తప్పే. ఈ టాపిక్ గురించి ఏం మాట్లాడకూడదు. హలో కిరణ్, ఏంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? చెప్పు, మీ అత్తింట్లో మర్యాదలు ఎట్లున్నాయి? దాని గురించి ఎందుకు పల్లవి ఇప్పుడు? వాళ్ళ మర్యాదలు మంచిగా ఉన్నాయి అన్నాను అనుకో, అంతేలే. నువ్వు వాళ్ళ ఇంట్లో అల్లుడుగా సెటిల్ అయిపోయినావు అంటావు. మర్యాదలు మంచిగా లేవు అన్నాను అనుకో, అలాంటప్పుడు నువ్వెందుకున్నవాడా మీ ఊరికి బయలుదేరు అంటావు. నీతో ఏమన్నా తప్పే. మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకేస్తావు. పర్లేదు కిరణ్, నా గురించి బాగానే అర్థం చేసుకున్నావు. మనం 4 సంవత్సరాలు ప్రేమించుకున్నాము. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా? నాట్ బ్యాడ్. అవును పల్లవి, నువ్వు ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? నేను ఎన్నిసార్లు అడిగినా ఇంకా ప్లాన్ చేసుకునిలేను అని చెప్తావు. నాకు కూడా ఇండియాకి తొందరగా రావాలనే ఉంది, కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం. ఏంది ప్రాబ్లమా? ఏమైంది? ఇప్పుడు చెప్పను, టైం వచ్చినప్పుడు చెప్తా. అంతేలే పల్లవి, నా గురించి అయితే ఏం దాచకుండా మొత్తం చెప్పాలి నీకు. నీ గురించి మాత్రం టైం వచ్చినప్పుడు చెప్తావు. అంతేలే, నీకో న్యాయం నాకో న్యాయం. నువ్వు అన్నట్టు నేనే అని ఉంటే నా మీద నోరేసుకొని పడిపోతుంటివి గయ్యాలు దానిలాగా. అది కాదు కిరణ్. ఏది కాదు? నాకు సంబంధించి చిన్న విషయం కూడా నీతో దాచలేను. అంతా చెప్పినా మన మధ్య సీక్రెట్స్ ఏం ఉండకూడదు అని. కానీ నువ్వు టైం వచ్చినప్పుడు చెప్తా అంటున్నావు. నేను ఎందుకు అట్లా అంటున్నా? నా వైపు నుంచి కూడా ఒకసారి ఆలోచించు. నేను కారణం లేకుండా ఏ పని చెయ్యను. నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నేనుంటా, బాయ్. అది కాదు కిరణ్. లేకపోతే టైం వచ్చినప్పుడు చెప్తుందంట. నాకు కూడా చెప్పకూడని సీక్రెట్స్ ఉంటాయా? ఇప్పుడు ఏమైందని ముఖం అట్లా పెట్టుకున్నావు? అవనీకి బానే ఉంది కదా ఇప్పుడు? నా బాధ అందుకు కాదు. మరి ఇంకెందుకు? అవని ఆడపడుచు స్వప్న ఏమని చెప్పింది? ఏం చెప్పింది? మన కూతురు అల్లుడు గొడవ పడినారేమో, అందుకు అవని తినలేదేమో అనింది. కానీ అవని చెప్పింది కదా మా ఇద్దరి మధ్య గొడవేం లేదు అని. ఇప్పుడు దాని గురించి ఎందుకు? గొడవ ఏం లేదని చెప్పింది, కానీ నాకైతే డౌట్ వస్తుంది. డౌటా? ఎందుకు? మన అవని మాటలు వింటుంటే నాకు అబద్ధం చెప్పినట్టు అనిపిస్తుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం అవనికేముంది? మనందరం బాధపడతామని అవని అబద్ధం చెప్పిందేమో. అవని ఫస్ట్ నుంచి అంతే కదా, అవతల వాళ్ళని బాధ పెట్టకూడదని ఏమున్నా తన మనసులోనే దాచుకుంటది.
కానీ అవని అల్లుడు బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నట్టు అనిపిస్తలేదు నాకు. మీరు చెప్పింది కూడా కరెక్టే, కానీ అంత లేనిదే అవని వాళ్ళ ఆడపడుచు అట చెప్పదు కదా. మళ్ళీ మీ మధ్య ఏమన్నా గొడవ జరిగిందేమో అనుకున్నాను అంటుంది. అంటే దాని అర్థం ఇంతకుముందు మన కూతురు అల్లుడు గొడవ పడినట్టే కదా. అవును, స్వప్న చెప్పిన దాని ప్రకారం ఇంతకుముందు గొడవ పడినట్టే. అదే అండి నా టెన్షను. వాళ్ళిద్దరికి పెండ్లై నిండుగా 2 నెలలు కూడా కాలే, అంతలోపే వాళ్ళ మధ్య ఏం గొడవ వచ్చింది. మనకి మన కూతురు గురించి తెలుసు, ఎవరితో అనవసరంగా రొల్లి పెట్టుకోదు. ఒకవేళ అవతల వాళ్ళు రొల్లి పెట్టుకున్నా మన కూతురు సర్దుకొని పోతుంది. మన అవని అమాయకురాలు, ఎవరన్నా ఏమన్నా అంటే కూడా తిరిగి అనదు. అలాంటి అవని అల్లుడికి మధ్యలో గొడవ ఏమై ఉంటుంది? నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది. అదేంది? మొగుడు పెళ్ళమన్నాక వాళ్ళిద్దరి మధ్య ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. వాళ్ళ మధ్య కూడా ఏమైనా సమస్య వచ్చిందేమో, తర్వాత మళ్ళీ వాళ్ళే కలిసిపోయినారేమో. స్వప్న దాని గురించి చెప్పింటది. నువ్వు ప్రతిదానికి టెన్షన్ పడొద్దు. అంతే అంటారా? ఏమో అండి, పెద్దింటి సంబంధం వచ్చిందని ముందు వెనక చూసుకోకుండా అవనిని వాళ్ళ ఇంటికి పంపించినాము. వాళ్ళకి ఎన్ని ఆస్తులున్నా మన నుంచి కట్నం కూడా ఎక్కువ తీసుకునిలేరు. అందుకు మన కూతుర్ని అమాయకురాలను చేసి అవనిని ఇబ్బంది పెడతలేరు కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందే? అవని వాళ్ళ అత్త మామ ఇలాంటి వాళ్ళు నీకు తెలియదా? వాళ్ళ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళ గురించి. వాళ్ళ స్తోమతకి వాళ్ళు మన కూతుర్ని కోడలుగా చేసుకోవడమే ఎక్కువ. మళ్ళీ నీకు లేనిపోయిన అనుమానాలు ఒకటి. వాళ్ళు డబ్బుకు విలువ ఇచ్చే మనుషులు కాదు, మనుషులకి వాళ్ళ మంచితనానికి విలువ ఇచ్చే మనుషులు. అందుకు మన కూతురు మంచితనం చూసి ఏం ఆశించకుండా ఇంటి కోడలు చేసుకున్నారు. అలాంటి వాళ్ళని నువ్వు ఇట్లా అనడం కరెక్ట్ కాదు. నేను అవని అత్తమామనేమంటలేను, మన అల్లుడే ఏమన్నా. నోరు ముయ్యంగా కొంచెం కూడా మతి లేకుండా మాట్లాడుతున్నావు. మన అల్లుడు అవనిని ఇబ్బంది పెట్టేటోన్లాగా కనబడుతున్నాడా నీకు? అది కాదండి నా ఉద్దేశం. ఏదైనా కావచ్చు, ఇంకోసారి అల్లుడు గురించి వాళ్ళ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఈ రోజు చూసినావు కదా మన అల్లుడిని. అవనికి ఆరోగ్యం బాగాలేకుంటే ఎన్ని సేవలు చేసినాడో. దగ్గరుండి చూసుకున్నాడు అవనిని. డాక్టర్కి నేను డబ్బులు ఇస్తా అంటే కూడా లేదు, నా భార్యకు నేనే ఇస్తా అన్నాడు. అలాంటోన్నే నువ్వు అనుమానించేది? నాది అనుమానం కాదు, భయం. అవని పెద్దింటికి కోడలైందని మనం ఎంతో సంతోషపడినాము. మనకేం ఎదారు లేకుండా ఉండాలంటే అవని అల్లుడు జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. ఎవరైనా సరే పిల్లలు మంచిగా ఉండాలనే కోరుకుంటారు. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. మన అల్లుడు బంగారం, అవనిని జీవితాంతం మంచిగా చూసుకుంటాడు. అంతకంటే మనకు కావాల్సిందేముంది? హలో, ఏవండి? ఏందే పొద్దునుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీకు? ఎందుకు ఫోన్ ఆన్సర్ చేసలేవు? నేను యాదొక పనిలో ఉన్నప్పుడే మీరు ఫోన్ చేసినారు, అందుకు ఎత్తిలేను. ఏంది నీకు పనే? నువ్వేం పని చేస్తావే? దున్నపోతులాగా తింటావు ఉంటావు. ఏందండి మీరు ఫోన్లో కూడా మంచిగా మాట్లాడరా? మరి నువ్వు ఏం పని చేస్తావే? నేను పనిలో ఉండి ఫోన్ ఎత్తలా అంటే నాకు కోపం రాదా మరి? పొద్దున బైక్ మీద వచ్చేటప్పుడు ఒకసారి ఫోన్ చేసినారు, అప్పుడు మాట్లాడనీక రాదని ఎత్తిలేను. మళ్ళీ తినేటప్పుడు ఒకసారి ఫోన్ చేసినారు, అప్పుడు ఎత్తిలేను. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒకసారి ఫోన్ చేసినారు, అప్పుడు చూసుకునిలేను. మళ్ళీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒకసారి ఫోన్ చేసినారు, మధ్యలో ఫోన్ మాట్లాడడం పద్ధతి కాదని ఎత్తిలేను. మళ్ళీ సాయంత్రం ఒకసారి ఫోన్ చేసినారు, అప్పుడు అవనికి పానం బాగాలేదని ఎత్తిలేను. మళ్ళీ ఇందాక ఫోన్ చేసినారు, అప్పుడు కాఫీ తాగుతున్నా, అందుకు ఎత్తిలేను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నా, అందుకు ఇప్పుడు ఎత్తినాను. ఇప్పుడు చెప్పండి, నేను పని పాట లేకుండా ఖాళీగా ఉన్నానా? అయ్యో పాపం, నీ అంత పని చేసే వాళ్ళు దేశం మీద ఎవరైనా ఉంటారో ఉండరో. అంత కష్టపడుతున్నావు పాపం. మొగుడు ఫోన్ చేస్తే ఎత్తే తీరిక కూడా లేదు, మళ్ళీ తిరిగి చేయాలనే ఓపిక లేదు, బుద్ధి లేదు. నేను మళ్ళీ తిరిగి చేద్దాం అనుకున్నానండి, మీరు ముందన్న ఆఫీస్లో బిజీ ఉంటారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని చేసలేను. ఏం కవరింగ్ అసలు, సూపర్. నీ అవసరం ఉన్నప్పుడు నాకెంత పనన్నా ఉండని 100 సార్లు ఫోన్ చేస్తావు. ఇప్పుడు మాత్రం నేను బిజీగా ఉన్నా అని గుర్తొచ్చిందంట. సరేలేండి, ఇంతకీ అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేసినారో చెప్పండి. ఎందుకేంది, అవనితో పాటు నువ్వు కూడా వాళ్ళ పుట్టింటికి పోయినావు కదా ఎంబడి. అవును. అత్తయ్య ఫోన్ చేసి చెప్పింది. నాకే ఒక మాట చెప్పిపోవాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకి? మొగుడికి నాకు చెప్పకుండా అట్టెట్లా పోతావు? దీంట్లో చెప్పనీకి ఏముందండి, నేను ఎట్లా మా పుట్టింట్లో ఉన్నా. నేను మా ఇంట్లో ఉండే వరకు నా బాధ్యత మా అమ్మది, మా నాన్నది. అవనితో పాటు ఈ ఊరికి వాళ్ళే పంపించినారు నన్ను. వాళ్ళు నీకు ఫోన్ చేసి చెప్పినారేమో అనుకున్నాను, నాకేం తెలుసు. అత్తయ్య చూస్తే స్వప్న చెప్పిందేమో అనుకున్నాను అంటుంది. సరే, ఇప్పుడు ఏమైందండి? నువ్వు అవనితో పాటు వాళ్ళ ఊరుకోవడం నాకు ఇష్టం లేదు. నా ముందరనే నువ్వు అవనిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటివి. కనీసం వాళ్ళ పుట్టింట్లో నన్న ప్రశాంతంగా ఉండనియవా? కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎట్లా పోయినావే నువ్వు? అందరూ క్లాస్ పీకేది అయిపోయింది అనుకున్నాను, ఇప్పుడు ఈయన స్టార్ట్ చేసినాడు. నన్ను చూసి ఎవరు వస్తలేరు, ఎప్పుడెప్పుడు తిట్టాలని అందరూ రెడీగా ఉంటారు. ఏంది పలకకుండా సైలెంట్గా ఉన్నావు? ఏం చెప్పాలండి, అవని వాళ్ళమ్మనే ఫోన్ చేసింది మా అమ్మకి, స్వప్నను కూడా ఎంబడి పంపియండి అని. వాళ్ళు నోటు తెలిసి అడిగిన తర్వాత రాకుండా ఎట్లుండాలి? లేక లేక ఊరికి రమ్మని అడిగినారు, నేను రాకపోతే బాధపడతారని అమ్మ పంపించింది నన్ను.
నువ్వు ఊరికి పోకపోతే కాదే, పోతేనే బాధపడతారు అందరూ. నీ లెగ్గే అలాంటిది. ఇంకా చాలండి మీరు పని కట్టుకొని నన్ను తిట్టడానికి పొద్దు నుంచి ఫోన్ చేసినారా నాకి? నీకి గడ్డి పెట్టకుంటే నెత్తికెక్కి ఆట ఆడతావు కదా మరి. సిగ్గు లేకుండా పోయినావు. మళ్ళీ తిరిగి వచ్చే వరకు పిచ్చి పిచ్చి వేషాలు వేసినావు అనుకో, మర్యాద ఉండదు చెప్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ముఖ్యంగా అవుని ఏమన్నా అన్నావు అనుకో, నీ కథనే వేరుంటది. అవని అత్తింట్లో ఉన్నప్పుడే ఎవరు ఒక మాట కూడా పడనీయరు అవని మీద. ఇప్పుడు అవని వాళ్ళ పుట్టింట్లో ఉంది. నేనేమన్నా అంటే వాళ్ళు ఊకుంటారా? ఆ మాత్రం తెలివి లేదా నాకి? మీరు మరీ చెప్తారు. నీ బుద్ధి నాకు తెలిసే. మంచిగా మాట్లాడుతున్నట్టునే ఉంటావు, కానీ ఎత్తి పొడుస్తావు మనుషుల్ని. అవని వాళ్ళ ఆడపడుచు అని వాళ్ళు నిన్నేం అనకపోవచ్చు, కానీ నీ వల్ల ఆడ ఏమన్నా సమస్య వచ్చిందని తెలిసిందనుకో, అప్పుడు చెప్తా నీ పని. సమస్య వస్తేనేగా చెప్పేది. మీకు ఆ ఛాన్స్ ఇవ్వండిలే. అట్లా అన్నావు బాగుంది. అవును ఇందాకేంది, అవనికి ఆరోగ్యం బాగాలేదన్నావు, ఇంతకేమైంది? ఆమె గారు నిన్న రాత్రి నుంచి సరిగ్గా అన్నం తినలేరు. అందుకు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో పాపం. మరిప్పుడు అవనికి ఎట్లుంది? బానే ఉంది. వీలు చూసుకొని నేను కూడా ఒకసారి అవనికి ఫోన్ చేసి మాట్లాడతా. సరే. నేనుంటా మరి. సరే. మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేస్తే పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పకుండా ఫోన్ ఎత్తు. సరేలే, బాయ్. అమ్మయ్యా, నా మొగుడు నాకు ఫోన్ చేసేది తలకాయ తిన్నికనే, అందుకే ఎత్తిలేను పొద్దు నుంచి ఫోను. వాణి అక్క నా నోరు తీపి చేస్తా అని ఏదో స్వీట్ చేస్తా అని పోయింది. నాకు తెలిసి రెడీ అయి ఉంటుంది, పోయి తింటా. ఈ స్వప్న నాకు ఈరోజు ఎంత శుభవార్త చెప్పింది. అవని పర్మనెంట్గా పుట్టింటికి రాబోతుంది. ఇంక చూడు, అవనికి చుక్కలు చూపిస్తా. నేను డిగ్రీ వరకు చదువుకున్నా, నాకు కూడా జాబ్ చేయాలని కోరిక. ఈ చింటుగాడు పుట్టిన తర్వాత నాకు వాణి చూసుకుని ఇక్కడ సరిపోతుంది. ఇంక నేను జాబ్ ఎప్పుడు చేయాలి? అదే అవని పర్మనెంట్గా పుట్టింటికి వచ్చిందనుకో, చింటుగాని బాగోగులు మొత్తం అదే చూసుకుంటుంది. ఇంక నాకు ఏం అడ్డు ఉండదు, నేను హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. ఒకటే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇట్ట అవని మీద పగా తీరుతుంది, నేను జాబ్ చేయాలనుకునే కోరిక తీరుతుంది. ఇంత శుభవార్త చెప్పినందుకు ఫస్ట్ స్వప్న నోరు తీపి చేయాలి. ఈ స్వప్న నాకు చాలా ఉపయోగపడుతుంది. నాకు ముందన్నే నోటి దూల. స్వప్న దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. అవని 3 రోజులు ఉంటే మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి పోతుంది. వాళ్ళ ఇంటికి పోయినాక ఆడ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు చేరేసేది స్వప్నని. ఒకవేళ అవని దాని మొగుడిని బుట్టలు వేసుకుందాం అనుకున్నా కానీ స్వప్న దాని ఆటలేం సాగనీయదు. అది నాకు ప్లస్ పాయింట్. అందుకు వీలైనంత ఎక్కువ స్వప్నతో మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలి. అమ్మా, ఏంది చింటూ? ఏం చేస్తున్నావు అమ్మా? అందరికి తిన్నీక పాయసం చేస్తున్నా. పాయసం అమ్మా, నాకు కావాలి. ఇంకొద్దిసేపు ఆగురా, బాగా వేడిగుంది, చల్లగా చేసిస్తా. సరేమ్మా, నువ్వు బయట కూర్చోపో, నేను చల్లగా చేసుకొని వస్తా. ఏ వాణి, ఏందత్తయ్యా? ఏం చేస్తున్నావే? అందరికి తిన్నీక పాయసం చేస్తున్నా. ఏంది పాయసమా? ఇప్పుడెందుకే? ఇప్పుడు ఎందుకు చెప్తే నీ గుండె ఆగుతుంది. నీ కూతురు అవని తొందరలో పుట్టింటికి రాబోతుంది పర్మనెంట్ గా. ఆ విషయం తెలిసి పండగ చేసుకుంటున్నా, అందుకే నోరు తీపి చేసుకుందామని పాయసం చేసుకుంటున్నా అని చెప్పాలనా? ఎందుకంటే పలకవేందే? ఎందుకంటే ఇంటికి కొత్తలుడు వచ్చినాడు కదా, మళ్ళీ నేనేం చేయకపోతే అందరూ నన్ను అంటారు, అందుకే పాయసం చేస్తున్నా. ఈ రోజు ఏంది ఈ వాణి కొత్తగా ప్రవర్తిస్తుంది? దీని ముఖానికి ఇంటికి కొత్తలుడు వస్తే పాయసం చేస్తుందంట. దీని వాళ్ళకం చూస్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది. ఏందత్తయ్య అట చూస్తున్నావు? అవని ఈ రోజు కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతవరకు అందరూ అదే టెన్షన్లోనే ఉన్నారు. నువ్వు ఇప్పుడు పాయసం చేయకపోతే ఏమైతుంది? ఇది మరీ బాగుంది. అవని పడిపోనీక నేను పాయసం చేయనీకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఇప్పుడు అవనికి బానే ఉంది కదా, పాయసం చేస్తే ఏమైతుంది? ఏమన్నా చేసుకో, నీ ఇష్టం. నీతో వాదించలేను. ఇంతకి నా కొడుకేంది ఇంకొచ్చలేడు. మీ మామయ్య ఫోన్ చేస్తే ఎత్తలే. రోజు 5 గంటలకల్లా ఇంటికి వస్తుండే. ఈ రోజు ఎందుకు ఇంత లేటు? నువ్వు ఫోన్ చేసినావా? చేసినా. ఏమన్నాడు? ఒక చిన్న పనుంది, అది చూసుకొని వస్తా అన్నాడు. ఇంతకేం పని? అవన్నీ ఏం చెప్పలేడు, మధ్యలో ఉన్నా వస్తున్నా అన్నాడు. సరేలే. నా మొగునికి వాళ్ళ చెల్లెలు అవని అంటే ఇష్టము. ఈ పాటికల్లా ఇంటికి వచ్చి మరేం పని ఉందో ఏమో. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.